అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 12వ రోజు పారాయణం, చతుర్వింశాధ్యాయము. అత్రి మహాముని చెబుతున్నారు. అగస్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం, ఒక్క మెతుకు దొంగలించిన 1,000,000 మెతుకులు దొంగలించిన పాపము కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి నాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరే ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పగా లేని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కదే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకి కూడా భోజనము పెట్టవలసిందిగా కోరారు. అంబరీషుడు ఆయనను ద్వాదశ పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు అనుష్ఠానార్థం నదికి వెళ్ళారు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత పడ్డాడు. ఆ రోజు ద్వాదశి తిథి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతీత క్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అంతఃపూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మాంతరాల పుణ్యఫలం క్షీణిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ద్వాదశ అతిక్రమణను వలన విష్ణు విరోధి భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసాయమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగును కాక, దూర్వాసాగమనాంతరం కన్నా తిరోగమనాపూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేదులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యధ. అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులందున జఠరాగ్ని రూపంలో ప్రత్యక్షమై ఉంటారు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయడం వలనే జీవులకు ఆకలి కలుగుతుంది. దానినే తాపమే క్షుప్తిపాన బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తోహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవ లక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష్య భోజ్య చోజ్య లేహ్య రూప అన్నాదులను వారిలో అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపమే కనుకనే
తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూసురావ అవమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాత్యులడై ఉండగా కేవలం జన్మజన్మల జ్ఞానం వలన తపోమహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడిగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందు పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కన పెట్టి చూసినా బ్రాహ్మణాదితి కంటే ముందుగా భుజించడం కీర్తి కర్తవ్యం అయినది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశీ పారణ పరిత్యాగం వలన తత్పూర్వ దినమైన ఏకాదశ ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమైనదేదీ లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వల్ల కలిగే విప్రపరాభానికి కూడా విరుగుడు లేదు. రెండు సమతూలంలోనే ఉన్నాయి. పంచవిశాధ్యాయము విప్రుల ధర్మబోధ. అంబరీష, కర్మానుసారయైన నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాసరజ్జుల్లా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాట వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంగలో నుంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమైన తన వంకగా కదలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. ఆయన సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, చిట్ట చివరికి శివ బ్రహ్మలని కూడా శరణు కోరారు. కానీ అతని వెనకాలే విహ్వల మహగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇయ్యలేదు. పంచవిశాధ్యాయం సంపూర్ణం. 25వ అధ్యాయం సంపూర్ణం. షడ్విశాధ్యాయము. ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసురుడు సంభవిత లోకాన్ని సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోస్కరుడైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలని అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వుతూ విష్ణువు, దూర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడువు, రుద్రాంశ సంభూతుడువు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గడిచిపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనూ నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్థం శుద్ధార్థం
వర్ణినాం సదా. నిషిద్ధాహారాలకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినమ్రపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తిని హృదయంలోనే చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అందుకొని అతనికి నువ్విచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరునిగాను, మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడుగాను వస్తాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావతారాన్ని ధరిస్తాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన, అంటే నేనే భగవంతుడననే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను. ద్వాపరయుగంలో జ్ఞానిని, బలవంతుడిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభమున పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడైన బుద్ధుడనే పేరుతో పుడతాను. ఆ యుగాంతమున శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దూర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారంలోని లీలలను ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రములను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడుతుంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజననీయంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికి నా చక్రాన్ని నియమించాను. 24, 25, 26 అధ్యాయములు. 12వ రోజు ద్వాదశి నాటి పారాయణము సంపూర్ణం.